సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు రవికుమార్. నేను ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ కర్నూలు. ఈరోజు సుప్రీంకోర్టు ఆజ్ఞ ప్రకారంగా మరియు యాక్ట్స్ అండ్ రూల్స్ ఆఫ్ మైనర్ అండ్ మినరల్ యాక్ట్స్ ప్రకారంగా మాకున్నటువంటి సెబ్కి ఇవ్వబడినటువంటి పవర్స్ ఆధారంగా ఈరోజు విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క తుంగభద్ర నదీ గర్భం చుట్టుపక్కల ఎక్కువ మొత్తంలో ఈ శాండ్ ఎక్స్కవేషన్ జరుగుతుందని రాబడిన సమాచారాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున కర్నూలు సబ్ స్టేషన్ లిమిట్స్లో ఇప్పటి వరకు 8 ట్రాక్టర్స్లో 32 మెట్రిక్ టన్స్ సీజ్ చేయటం జరిగింది. ఆదోని సబ్ స్టేషన్ పరిధిలో 2 ట్రాక్టర్లను సీజ్ చేసి 10 మెట్రిక్ టన్నులు సీజ్ చేయటం జరిగింది. పత్తికొండ సబ్ స్టేషన్ లిమిట్స్లో 2 ట్రాక్టర్లు సీజ్ చేసేసి 10 మెట్రిక్ టన్నులని సీజ్ చేయటం జరిగింది. ఇంతేకాకుండా ఈ రోజు నుంచి ఈ యొక్క డ్రైవ్ అనేటటువంటిది చేపడతాం. మన దాంట్లో ఎక్కడా కూడా యంత్రాలు కానీ లేకపోతే డ్రెడ్జింగ్ కానీ పర్మిషన్స్ లేకుండా కనుక చేపట్టినట్టయితే ఎంతటి వారైనా కూడా క్షమించకుండా విత్ ఐరన్ హ్యాండ్తో అణగదొక్కటం జరుగుతుంది. తగిన యాక్షన్ రూల్స్ ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని కేసులు కట్టడం జరుగుతుంది. మరియు అంతేకాకుండా మనకి మొత్తం 3 శాండ్ డిపోలు ఉన్నాయి, ఆదోని, కర్నూలు అండ్ గుడికంబాలి. వాటి లెక్క ప్రకారంగా కనుక లేనట్టయితే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓపెన్ శాండ్ రీచ్ మురళి అని చెప్పి ఉంది కౌతాలం మండలంలో, అక్కడ కూడాను. ఈ నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది మీ ద్వారా తెలియజేయండి ఏంటంటే, ఎలాంటిది శాండ్ ఏమైనప్పటికీ కూడా గృహ అవసరాల నిమిత్తం, ఇతర అవసరాల నిమిత్తం ఎక్కడైతే పర్మిషన్ ఉంటుందో అక్కడే బుక్ చేసుకొని వాళ్ళ దగ్గరే పర్మిట్స్ ప్రకారంగా తీసుకొని కొనండి. ఇల్లీగల్గా తెచ్చే వాళ్ళ దగ్గర ఎంకరేజ్ చేయవాకండి. అలాంటిది ఏదైనా కనుక మీ దృష్టికి వచ్చినట్టయితే మాకు చెప్పినట్టయితే మేము కన్నేసి ఉంచుతాము. మేము కూడా వాటి ప్రత్యేక శ్రద్ధతో చేయటం జరుగుతుంది. నాకు ఫోన్ చేసినట్టయితే వాళ్ళ యొక్క నెంబర్ని నేను సీక్రెట్గా ఉంచుతూ నాకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా నెంబరు 8008282467. మరొకసారి చెప్తాను, 8008282467. ఈ కాల్ చేసినట్టయితే ఎనీ టైం, డే అండ్ నైట్ నేను అవైలబుల్గా ఉంటాను. మీరు ఇది వాట్సాప్ ద్వారా కూడా నాకు తెలియజేయచ్చు, పిక్చర్స్ కూడా పంపించవచ్చు. అవైలబిలిటీ ఆఫ్ స్టాఫ్ని బట్టి అమ్మటే చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క సీజర్లో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కర్నూలు వారు ఇన్స్పెక్టర్ అయినటువంటి నరసనాయుడు మరియు వారి ఎస్ఐ వీరస్వామి గారు మరియు వారి సిబ్బంది, మరియు కర్నూలు స్టేషన్కి సంబంధించినటువంటి రాజేంద్ర బాబు మరియు వాళ్ళ యొక్క ఎస్ఐలు, వారి సిబ్బంది, మరియు వినీలత ఆదోని సిఐ గారు మరియు ఇస్మాయిల్ గారు ఎస్ఐ, వారి సిబ్బంది, స్వర్ణలత పత్తికొండ సిఐ మరియు వారి సాగర్ రెడ్డి వాళ్ళ ఎస్ఐ, కార్తీక్ సాగర్ వాళ్ళ ఎస్ఐ ఈరోజు సీజ్ చేయటం జరిగింది. ఇంకా కూడా జరుగుతున్నాయి. మీరు ఎలాంటిది ఉన్నప్పటికీ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయటం జరుగుతుంది. మరియు ఈ చూసినట్టయితే నేను ఫిబ్రవరి 1వ తారీఖు వచ్చాను. గత సంవత్సరం మొత్తంలో 2023లో 137 కేసులు కడితే నేను జస్ట్ 2 monthsలో 131 కేసెస్ కట్టి 557 మెట్రిక్ టన్నులని సీజ్ చేయటం జరిగింది. ఇది లాస్ట్ మంత్ 30వ తారీఖు వరకు, ఇంకా ఈ మేది కలపకుండా. ఇది తప్పనిసరిగా మేది కూడా కలుపుకున్నట్టయితే 182 కేసెస్ అండ్ 719 మెట్రిక్ టన్స్ని సీజ్ చేయటం జరిగింది ఈ రోజు వరకు కనుక కలుపుకున్నట్టయితే. ఈ రోజుది కాకుండా నిన్నటి వరకు
అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే మారుతున్న సిచ్యువేషన్స్, ఆఫీసర్స్ మాకు ఎలాంటి ప్రెషర్స్ లేదు, దీన్ని మేము క్రూషియల్గా పరిగణించి చర్య తీసుకోవటం జరుగుతుంది. ఇది అంతేకాకుండా మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా మన కర్నూలు జిల్లాలో 17,839 లీటర్లని మనం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని సీజ్ చేయటం జరిగింది. మొత్తం 319 కేసులలో మొత్తం 387 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి 216 వెహికల్స్ని సీజ్ చేయటం జరిగింది. ఇదంతా కూడా దానివల్లనే కొంత ప్రశాంత వాతావరణంలో చేయటం జరిగింది. ఇదంతా కూడా మా రాజశ్రీ కృష్ణకాంత్ సార్ అయినటువంటి ఎస్పీ గారి ఆధ్వర్యంలో, మా యొక్క డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ ఎస్పీ గారు అయినటువంటి నాగరాజ్ సారి సూచనల మేరకు నా యొక్క పర్యవేక్షణలో ఇదంతా సిబ్బంది అంతా పాటుపడటం జరుగుతుంది. దీన్ని ఇంకా కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం ఆఫ్టర్ ఎలక్షన్స్ మేము ఈ యొక్క సారాయి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా విస్తృతంగా దాడులు చేయాలనే ఉద్దేశంతో చేయటం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎర్రకత్ర తాండాలో 1,200 లీటర్లతో 2 ముద్దాయిలు గుర్తించడం జరిగింది. మరియు ఎంఎం తాండా పత్తికొండ లిమిట్స్లో మరియు రోళ్లపాడు తాండా తుగ్గలి లిమిట్స్లో 4,200 లీటర్లని డిస్ట్రాయ్ చేయటం జరిగింది. మరియు ఆదోని హిల్స్లలో రణమండల కొండలు మిగతా తదుపరి కొండలలో కూడా ఈరోజు గుర్తించి 2,800 లీటర్ల ఫర్మెంటెడ్ జాగరీ, అంటే సారాయి తయారు చేయడానికి మనకు వచ్చేటటువంటి జాగరీని కూడా డిస్ట్రాయ్ చేసేసి 3 మీద కేసు కట్టడం జరిగింది. ఇదంతా కూడా నిరంతరంగా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. నమస్కారం.